ఆ విధంగా బోధిస్తూ ఉంటే ఇక క్లాస్ టైం అయిపోయినాక ఈ గురువులైనటువంటి వాళ్ళ స్నానానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరు లేనటువంటి సమయంలో ఆ తోటి బాలుడితో ఉండేటువంటి ఆ యొక్క రాక్షస బాలందరినీ కూడా భూమి కూడుకున్నటువంటి వాడే ప్రహ్లాద కుమారుడు. ఆ రాక్షస బాలకు కొంత జ్ఞానాన్ని ఆత్మవిద్యను బోధిస్తాడు. ఇక్కడ అయ్యా రండి బాలకులార రండి, మన ప్రాయకు బాలరు కొందరు వివై గురుట కంటిరే, గురుడు కూరుడత్త చెయ్యంపు నందు దుశ్శీలత. మన తోటి బాలురందరూ కూడా ఏదో కొంతమంది చనిపోతూ ఉంటారు కదా, గురువు శాస్త్రమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏదో దాన్ని చెప్పలా మనకు. ఇక అశాస్త్రమైనటువంటి చదువులు పొట్టకొట్టు చదువులు చెప్పాడే కానీ శాశ్వతంగా నిరంతరం ఆనందదాయకమైనటువంటిది, నిరంతరం మనకు హాయిని ఆనందాన్ని ఇచ్చేటువంటిది, తిరిగి జన్మకు రానటువంటిది, మనకు బాధలో కష్టాలు లేనటువంటి చదువు చెప్పలేదు. అటువంటి చదువు నేను చెప్తాను రెండై అని వాళ్ళందరినీ కూడా గుమిగూర్చుకున్నటువంటి వాడే చెప్తున్నాడు. వినండయ్యా, మానవ జన్మ అనేటువంటి సామాన్యంగా మనకు రాదు. అనేక జన్మల యొక్క సుకృతి 84 లక్షల యోనుల్లో పుట్టి గిట్టిగానే మానవ జన్మ రాదు. అటువంటి మానవ జన్మ వచ్చినా అది 100 సంవత్సరాలు అనుకుంటాం కానీ ఆ 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు వృధాగా రాత్రి రూపంలో వెళ్ళిపోతుంది. ఇక 100లో 50 అయిపోతే మిగతా 50 అంటే 100 ఏళ్ళు బతుకుతాం అనుకుంటే కూడా. కాబట్టి ఆ 50లో 20 సంవత్సరాలు బాల్యం కౌమారం గడిచిపోతుంది. మిగతా 30 సంవత్సరాలు ఈ సంసారమైనటువంటి భార్య బిడ్డలు అనేటువంటి వలయంలో చిక్కుకొని ఇక వీటి జీవితాంతం కూడా దాని నుంచి బయటపడేటువంటి మార్గం తెలుసుకోలేకుండా మళ్ళా పుట్టు గిడుతూ చస్తూ ఉంటారు. ఇటువంటి బాధలు లేకుండా మీకు ఆత్మజ్ఞానం నేను బోధిస్తానని అక్కడ పెద్దగా అద్వైతాన్ని చెప్తున్నాడు మహానుభావుడు. ఆ యొక్క ప్రహ్లాద కుమారుడు ఆ యొక్క తోటి బాలుడికి ఏం చెప్పాడయ్యా, కంటిరే మనవారు ఘనులు గ్రస్తులై విపులులై కైకున్న విదితనము, భద్రాతులయుండి పాయర సంసార పద్ధతి నురక పట్టుబడిది, కలయోనులందల్ల గర్భాధ్యవస్థల పురుషుండు దేహి పుట్టుచుండు, దీన సుఖము లేదు దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని, త్రోవ బతికుంట దొడ్డ బుద్ధి. మన పెద్దోళ్ళు తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ కూడా ఏదో భద్రంగా సంసారం చేసినట్టు ఉంది. ఇందులో సంసారంలో ఏముందయ్యా, అనేక లేనిపోని బాధలన్నీ కూడా. కంటినే మనవారు ఘనులు గృహస్థులై విపులులై కైకున్న విదితనము, భద్రాతులయుండి పాయరు సంసార పద్ధతి నురక పట్టుబడి. అనేకమంది నుండి పుడుతూ గిడుతూ ఉంటారే గాని దాని నుంచి విడిపడే మార్గం తెలుసుకోలేడు. దీనివల్ల మనకు సుఖం లేదు. జగతి పుట్టి చచ్చి పొరలనే ఎలా మనకు పుట్టని చావని, త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. పుట్టేది గిట్టేది లేకుండా నిరంతరమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి పరమాత్మ యొక్క పాద సేవలో అటువంటి ఆనందం ఉంది. అటువంటి విష్ణు సాహిత్యం చెందాలా, అప్పుడు ఎప్పుడు నిరంతరమైనటువంటి సుఖాన్ని సంతోషాన్ని ఆయన్ని ఆనందాన్ని మానవుడు పొందగలుగుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా జన్మ ఎత్తినందుకు అనేక యోనుల్లో అదే చెప్తాడు ఇక్కడ, హృదయమాని మేలు మదిగోలి నిలిపెదా ఒక మాట వినుముని ఒట్టు కలిగి, ఇలలో నెహేమో విను 14 లక్షల యోనులందెల్ల జనన మంది మితిలేని వెతలుంది గతిగా నగలేక పుట్టుచు గిట్టుచు తుట్టతుకు, నీ పుణ్యవసంపున నరజన్మ పొందగలిగే, ఇట్టి నరజన్మమెత్తియు ఇంకనైనా తండ్రి హరిగాంచకున్నా తగునే నీకు. ఇటువంటి మానవ జన్మ అంటే సామాన్యంగా కాదు. 84 లక్షల యోనుల్లో పుట్టి గిట్టి ఇటువంటి మానవ జన్మ ఆ పరమాత్మ యొక్క దేవత నీకు వచ్చింది. ఇటువంటి మానవ జన్మ ఎత్తి కూడా ఇంకనైనా పరమాత్మ చేరేటువంటి మార్గం ఏదుందో దాన్ని తెలుసుకుంటే ఎప్పుడు నిరంతరమైనటువంటి ఆనందాన్ని హాయిని సుఖాన్ని పొందుతావు. అది లేకుంటే మళ్ళా పునరక అంటే పుడుతూ గిడుతూ ఉంటే లేనిపోని బాధలు కష్టాలు ఇవన్నీ పడాలా. దీని నుంచి తెచ్చుకునేటువంటి మార్గం ఏదో. అటువంటి అద్వైతాన్ని ఆ ప్రహ్లాద కుమారుడు రాక్షస బాలకు చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్తాడు ఆయన. మనం 100 ఏళ్ళు అనుకుంటాం కానీ
క్షితిలోన నరులకు శతవత్సరములాయో అని నిశ్చయంపు కాదు. నూరేళ్ళు అని అనుకుంటాం, నూరేళ్ళు ఏమన్నా మీకు అగ్రిమెంట్ రాస్తుందా? నూరేళ్ళు వీటికి ఆయస్సు పరమాత్మ అంటే మనం ఉతారుగా అనుకుంటాం మానవునికి ఇంత నూరేళ్ళు ఆ బ్రహ్మదేవుడు రాసినటువంటి రాతాన్ని. కానీ నూరేళ్ళు ఏదో కొంతమందే కదా బతుకుతారు, అందరూ బ్రతకలేరు కాబట్టి చెప్తున్నాడు. క్షితిలో నరులకు శతవత్సరములాయో అని నిశ్చయము కాదు. అది నిశ్చయం కదయ్యా. బాల్యమందో యవనమందో లేక యవనాంతరములో లేక వృద్ధ దశయందో నీటనో జంతు నోటనో పగవారి కోటునో పాము కాటుబడియో ఇంటి ఎందో పెనుమంట ఎందో లేక పల్లె ఎందో గొప్ప పట్నమందో మరణమేరుడి అని నమ్మి మనుజులెల్లా శాశ్వతానంద పదవి సరగగుంటే జన్మకు సార్థకంబు. కాబట్టి మానవులను ఎత్తినందుకు పరమాత్మ సేవ చేసి ఆయన యొక్క కృపకు పాత్రలు అవుతే ఇక మనకి ఎప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందొచ్చయ్యా అని ఆ ఖండలమైనటువంటి అటువంటి అద్వైతాన్ని, అటువంటి ఆత్మబోధ ఆ రాక్షస బాధలందరికీ చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా తాజద్దకు వనమెల్ల చర్చన్నట్టు ప్రహ్లాదుడు హరిభక్తుడే కాకుండా ఆ రాక్షస బాధలందరినీ కూడా వాళ్ళందరి చేత కూడా ఆ నారాయణ మంత్రాన్ని పఠింపజేస్తూ నారాయణ మంత్రాన్ని జపిస్తూ తపిస్తూ ఈ విధంగా ఎప్పుడు అందరినీ నారాయణ భక్తులు చేస్తున్నాడు. ఇప్పుడు గురువులందరూ కూడా ఆ నదికి స్నానానికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు గురుకులానికి వస్తే ఈ నారాయణ మంత్రంతో తన్మయత్వంతో అందరూ కూడా గంతులు వేస్తుంటారు. నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములో కఠినశిలలో మురమైరి కథలకు ముదిదాసు రోమాంచ మిళితమై ఉందని నేను ముద్దు. ఆ విధంగా ఆ పరమాత్మ కథలు వింటూ ఉంటే శరీరం పులకించిపోతుంది అనమాట, శరీరం తన్మయత్వం చెందుతుంది అనమాట. ఆ విధంగా హరిభక్తులు విలీనం అయిపోయినారు ఆ రాష్ట్ర బాలభక్తులు కూడా. అది చూసి వీళ్ళకు ఆ యొక్క గురువు కూడా వాళ్ళు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హిరణ్యకశిపుడికి వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ కొడుకును చదివించేటువంటి అంటే నీ కొడుకు విద్యాబుద్ధులు చెప్పేటట్టు అర్హత మాకు లేదు. కాబట్టి నువ్వేం చేసుకుంటావో ఆ ప్రహ్లాద కుమారుడు ఒకటే కాదు, ఉండేటువంటి రాక్షస బాలందరినీ కూడా వాడు హరిభక్తులు చేస్తున్నారు. కాబట్టి వీటిని చదివించడం మా వల్ల కాదయ్యా, ఇక నీ ఇష్టం వాళ్ళు ప్రహ్లాద కుమారుని అప్పగించేసినారు మళ్ళా హిరణ్యకశిపుడికి. ఇప్పుడు హిరణ్యకశిపుడు అంటూ ఉన్నాడు, ఎవరి బలం చూసుకొని ఈ విధంగా అందరినీ ధిక్కరిస్తున్నావని ఆ యొక్క హిరణ్యకశిపుడు నిలదీస్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు, బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు ప్రాణులకును బలమివ్వండట్టి విపుడు బలము సురేంద్ర. కాబట్టి బలం ఉన్నటువంటి వాళ్ళకు బలం లేనటువంటి వాళ్ళందరికీ ఆ శ్రీమన్నారాయణుడి దిక్కు అని ప్రహ్లాడు చెప్తున్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు నిలదీస్తాడు, ఒరే నేను లోకాలన్నీ జయించాను, ముల్లోకాలని జయించాను, ముల్లోకాలు జయించి నేత్రయాత్ర చేశాడు, హరి అనేటువంటి వాడు ఎక్కడ కనిపించలేదు, వాడు ఎక్కడుంటాడు ఏమవుతాడు ఎట్లా అని అంటే అప్పుడు చెప్తున్నాడు ప్రహ్లాదుడు, తండ్రి లోకములన్నీ గడియలోన జయించిన వాడము ఇంద్రియానీకము నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులాలు ప్రగుణ్యుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడుగడు నేర్పున దుడుము దానవేశ్వరా. లోకాలు చేసిన కరెక్టే, నేను ఒప్పుకుంటాను. నిన్ను నిబద్ధు చేయు, నిన్ను కట్టి పడేస్తున్నాయి కామ క్రోధ లోభ మోహ మదమచ్చలేటువంటి 6 శత్రువులు, వానికి వసుడైపోయినావా ప్రతి ఒక్కడు కూడా అంతే, ఆయనే కాదు. కాబట్టి అవి చెప్పినట్టు మనం వింటా ఉన్నాం. కాబట్టి లేనిపోని బాధలు కష్టాలు దుఃఖాలు అనుభవిస్తున్నాం. వీటికన్నిటికీ అతీతంగా ఈ కామ క్రోధ లోభ మోహ మదమచ్చలేటువంటి షట్వర్గాలు జయిస్తే వానికి ఈ ప్రపంచంలోనే విరోధమైనటువంటి ఎవరు ఉండరయ్యా. కాబట్టి నువ్వు వాటిని జయించిన లోకాలను జయించినావు కానీ నిన్ను నిబద్ధ చేయు నీ భీకర శత్రువుల ప్రవీణుల చేసిన వాటి చెప్పినట్టు నువ్వు వింటా ఉన్నావు. కాబట్టి నీకు అందరూ వీడి శత్రువు వీడి మిత్రువు అని మీకు కనిపిస్తా ఉంది. ఆ 6 శత్రువులు కానీ జయించి ఏతద్ విశ్వంలోన లేడు నీకు విరోధి అనేటువంటి వాడు, అంటే ఈ విశ్వంలో ప్రపంచంలో నీకు విరోధి లేడయ్యా అని చెప్తూ ఉన్నాడు ఆ యొక్క ప్రహ్లాదుడు.
ఎప్పుడు కూడా హిరణ్యకశిపుడు లేడు లేడు ఆ హరి అనేటువంటి వాడనే లేడని ఆయన వాదిస్తున్నాడు, ఉన్నాడు ఉన్నాడని ప్రహ్లాదుడు వాదిస్తున్నాడు. ఈ విధంగా తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా తర్జన భర్జన జరుగుతుంది అన్నమాట. లేడు లేడు అన్ని లోకాలు వెతికినాను వాడు లేడని హిరణ్యకశిపుడు అంటున్నాడు. అణువులో బ్రహ్మాండములు అంటే బ్రహ్మ మొదలు తృణం అంటే గడ్డిపోచ వరకు కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యం నిండి నిబిడీకృతంగా ఉంటుంది. కాబట్టి అన్ని జీవరాశులు కూడా ఆయన అనురూపంలో అంటే మన కంటికి కనబడినటువంటి రూపంలో అన్ని జీవరాశుల్లో కూడా ప్రవేశించుంటాడు. కాబట్టి చీమ కూడా దోమ కూడా ఏదైనా బొంగల పురుగు కూడా ఒక ఆకు నుంచి ఒక ఆకు దాటుకుంటుందంటే అందులో కూడా ఆ పరమాత్మ యొక్క శక్తి ఉంది. అన్ని జీవుల్లో కూడా ఆ పరమాత్మ నిండి ఉన్నాడు. కాబట్టి మనం కూడా అనుకుంటుంటాం అన్ని జీవులలోని హరిని చూడడం వాని ఖర్చన అది చర్చలేదు. అన్ని జీవరాశుల్లో కూడా ఆ పరమాత్మని చూసేటువంటి మనకి ఏది చూసినా పరమాత్ముడే కనిపిస్తారు వాళ్ళకి. అటువంటి భావన ప్రతి మానవుల్లో వచ్చిందంటే మనకి విరోధం అనేటువంటి వాడు లేడని ఆయన అని చెప్తున్నాడు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు. అప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో అప్పుడు ఎవరి బలం నువ్వు చూసుకొని అంటే ఇంతవరకు కూడా నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా నన్ను రక్షించింది ఆ శ్రీమన్నారాయణుడే కదా. ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండబట్టే ఆయనకి అంతగత్తు కూడా ఏమాత్రం నొప్పి కానీ ఆయాసం కానీ బాధ మాత్రం ఏమీ కనిపించలేదు అన్నమాట. కాబట్టి అటువంటి పరమాత్మ కదా అని అంటున్నాడు ఈయన. ఇప్పుడు అంటున్నాడు హిరణ్యకశిపుడు, అటువంటి ఆ యొక్క నీ హరి ఎక్కడున్నాడురా, నేను జైత్రయాత్ర చేస్తే ఎక్కడా కనిపించలేదే అని అంటే అందుకు చెప్తున్నాడు ప్రహ్లాదుడు. అటువంటి అంటే అటువంటి సర్వ జగత్తుకు రక్షించేటువంటి వాడు, సర్వ నియామకుడు, అధ్యక్షుడు, అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు, అన్నిటిల్లో అణువులో కూడా ఉన్నాడు ఆ యొక్క పరమాత్మ అని అంటూ ఉన్నాడు ఇప్పుడు ప్రహ్లాదుడు. ఎక్కడున్నాడంటే అందుకు చెప్తున్నాడు ప్రహ్లాదుడు. కలడంబోదిగలన్నో గాలిగలడాకాశంబునల్ కుపినిల్ కలడగ్నిన్ నిసల్ల పగలల్ నిసలల్ కజ్యోత చంద్రాత్మనల్ కలడోంకారమునందు త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా ఇక్కడ అక్కడ అంటే వెతికేది ఎందుకయ్యా, అణువులు కూడా ఆయన అన్నింటి నిబీకృతంగా ఉంటాడు. ఏ విధంగా అంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. ఇక్కడున్నాడు అక్కడ లేడనేటువంటి సందేహం నీకుద్దయ్యా, అణువులో కూడా నిండి నిబీకృతంగా ఉన్నాడు స్వామి అని ఎప్పుడైతే భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు అన్నాడో అప్పుడు భక్తుని మాట నిలబెట్టడానికి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు అణువులో కూడా నరసింహాకృతితో రెడీగా ఉన్నాడు. అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక పెద్ద నారసింహమయం అయిపోయింది. అంటే హరిమయము విశ్వమంతే హరి విశ్వమయండు సంశయము పని లేదా, హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. ఆయనకు విష్ణు అని పేరు వచ్చింది కూడా వ్యాపకత్వం కలిగినటువంటి వాడు, అంటే అంత నిండి నిబీకృతంగా ఉంటాడు కాబట్టి ఆయనకు విష్ణు అనేటువంటి పేరు వచ్చిందయ్యా. కాబట్టి విశ్వమంతా కూడా నిండి నిబీకృతంగా ఉంటాడు స్వామి, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేనటువంటి సందేహం నీకొద్దు. అణువులో కూడా బ్రహ్మాండం మొదలు గడ్డిపోచ వరకు ఆయన అన్నిటిలో వ్యాపించి నిండి నిబీకృతంగా ఉన్నాడు. ఆయన లేనటువంటి చోటే లేదు. నీకెందుకు సందేహం, ఇందుగలడందు లేనని సందేహము వలదో చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే కలడు దానవాగ్రని వింటే. ఆ పరమాత్మ అనేటువంటి వాడు అణువులో కూడా నిండి నిబీకృతంగా ఉంటాడు. కాబట్టి చనుట మనుట గనుట ఎవ్వని కృప, కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, చెవులు వినిపిస్తూ ఉన్నాయి, నోరు మాట్లాడుతూ ఉంది, కాళ్ళతో గమనించేస్తున్నాం, అన్ని కూడా పరమాత్మ ఇచ్చినటువంటి భిక్ష మనకు. అంటే ఇంద్రియాలకు లోబడినటువంటి శక్తి ఉంది, ఇంద్రియాలకు అతీతమైనటువంటి శక్తి ఆ పరమాత్మ ఉంది. ఆయన ఏదైనా చూడగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏదైనా వినగలడు, అందరూ చేసే పని చూసేటువంటి వాడు. అఖిలే ఇంద్రియ అధ్యక్షుడు బహు క్షేత్రజ్ఞుడగుదయా సింధుమతికి
అన్నిటికీ అధ్యక్షుడు ఆయన. అందరూ చేసే పని చూసేటువంటి వాడు, ఆ పని తగినటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు స్వామి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అంతే కదా మరి. కాబట్టి అందరూ చేసే పని చూసేటువంటి వాడు పరమాత్మ, దాని తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు. అంతేకాకుండా దిశ లేని నాభో అంటే పశువుల పాపంబు లడంచు వానికి, సమస్తాంతరాత్ముడే వెలుగువానికి, అచ్చిన్నుడే అంటే సూక్ష్మ రూపం అంటాడు అంటుల్లా ఆయన. దిశ లేని నాభో అంటే పశువుల పాపంబు లడంచు వానికి, సమస్తాంతరాత్ముడే వెలుగువానికి, అచ్చిన్నునకు పరమాత్మునకు తనూజ పశుని వేశ, దారసకులైన వారికంతగరాని వాడికాచరింతు వందనములు. భార్య బిడ్డలు తనకనక వస్తాం, వీటి ఎందే మనస్సు మళ్ళినటువంటి వానికి, ఇవే శాస్త్రం నమ్ముకున్నటువంటి వానికి ఆయన దూరం అవుతాడు. ఇవన్నీ ఉండే గాని అన్ని పరమాత్మ యొక్క స్వరూపమే అని ఎవరైతే ఆ పరమాత్మని యొక్క పాదపద్మాలు పట్టి భజిస్తారో, స్మరిస్తారో, తెలుసుకుంటారో, అటువంటి వాళ్ళ కష్టాలన్నీ ఈడేర్చేటువంటి వాడు మహానుభావుడు పరమాత్మ. కాబట్టి అణువులో కూడా స్వామి ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేదనేటువంటి సందేహం నీకు వద్దని ఎప్పుడైతే ప్రహ్లాద కుమారుడు చెప్పాడో, అప్పుడు భక్తుని మాట నెరవేర్చే నిమిత్తం ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఈ విశ్వం అంతా కూడా, వాడు ఏం చూపిస్తాడో తెలియదు కాబట్టి, ఈ విశ్వం అంతా కూడా అణువులో కూడా నరసింహాకృతి అంటే నరుడు కాకుండా, ఒక మృగము కాకుండా, అటువంటి అవతారంతో అంటే మృగ అవతారంతో, నరసింహస్వామి అవతారంతో అంటే ఒక నరుడు కాకుండా, ఒక మృగము కాకుండా, ఆ విధంగా నరసింహస్వామి ఆకృతితో ఈ బ్రహ్మాండం అంతా కూడా నరసింహంతో నుండి నిబిడీకృతం అయిపోయిందంట. ఈ విధంగా ఎప్పుడైతే ఆ విధంగా ఆ పరమాత్మ ఆ యొక్క అన్ని చావుల్లో ఉన్నాడు అనేసి ఎప్పుడైతే చెప్పాడో ఆ యొక్క ప్రహ్లాద కుమారుడు, అప్పుడు అంటూ ఉన్నాడు ఈ యొక్క హిరణ్యకశిపుడు, అయితే డింబక సర్వస్థలముల అమోరు అనేటువంటి నుంచి అనుతును మిగుల, సంభ్రమున బలికదేవి స్తంభమున చూపగలవే చక్రిన్ గిక్రిన్. అయితే నీ దేవుడు ఏంటంటే ఆ చక్రి, ఆ విష్ణువు అన్నిటిలో ఉంటాడు అంటావు కదా, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని స్తంభం దగ్గరికి పోయి ఇందులో ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాడు. అందుకు చెప్తున్నాడు ప్రహ్లాద కుమారుడు, అయ్యా ఎటువంటి సందేహం లేదు, తప్పకుండా ఇందులో కూడా ఉన్నాడు. అంభోజాసనుడాదిగాగ పర్యంతంబు విశ్వాత్ముడి, సంభ్రమమున విండు సంభ్రమమున ఉండేటువంటి ఆ యొక్క విష్ణువు విపుల స్తంభము నందుండడే, ఏ సందేహం లేదు, ఎటువంటి సందేహం లేదయ్యా. తప్పకుండా ఆ ప్రత్యక్ష స్వరూపంతో నరసింహస్వామి ఆకృతితో ఈ స్తంభం నుంచి నీకు వెలువడి ఆ స్వామి తప్పకుండా ఇందులో నుంచి వెలువడి నీకు ప్రత్యక్షం అవుతాడో అని ఎప్పుడైతే ఆ ప్రహ్లాద కుమారుడు చెప్పాడో, అప్పుడు ఆ భక్తుని యొక్క మాట నెరవేర్చే దాని కోసం విష్ణువు ఈ విధంగా గొప్పగా ఎప్పుడైతే ప్రహ్లాదుడు చెప్పాడో, అప్పుడు హిరణ్యకశిపుడు తన అరచేతితో ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. కొట్టినటువంటి దెబ్బకు అది మహా దశ దిశలో కూడా మినుగుళ్ళు చదువుతూ పటపట చటచట అనేటువంటి శబ్దాలతో ఆ స్తంభం రెండుగా చీలింది. ఆ నరసింహస్వామి ఆకృతితో ఆ యొక్క శ్రీమన్నారాయణుడు నరమూర్తి కాదు కేవల హరిమూర్తి కాదు మానవాకారము, ఏ సరి ఆకారమునున్నది హరిమాయా రచితమగు యథార్థము చూడా. ఒక నరుడు కాదు, ఒక మృగం కాకుండా నరుడు సగం వరకు తలకాయ సింహ ఆకృతితో, ఆ విధంగా నరసింహస్వామి ఆకృతితో ఆ స్తంభం నుంచి వెలువడినటువంటి వాడాయా ఆ యొక్క నరసింహస్వామి ఆకృతితో. ఈ విధంగా ఆ నరహరి ఎప్పుడైతే ఆ నరసింహస్వామి ఆవిర్భావం జరిగిందో, అప్పుడు ఆ నరసింహస్వామికి ఎదురుగా హిరణ్యకశిపుడు గదతో ఆ నరసింహ స్వామి పైన ఎదుర్కొన్నాడు. ఆ గదను ఆ నరసింహ స్వామి మీద విసిరివేస్తే దాన్ని కుత్తినీలుగా చేస్తాడు స్వామి. అటు తర్వాత ఎంతో నేర్పుతో గరుడు కదా సర్పాన్ని ఏ విధంగా పట్టుకుంటాడో, ఆ విధంగా మూషికం కదా ఏ విధంగా ఎలుకను పట్టుకుంటుందో, ఆ విధంగా ఎంతో నేర్పుతో దిద్దుకుతుడైనటువంటి ఆ యొక్క హిరణ్యకశిపుని పట్టుకున్నటువంటి వాడై బ్రహ్మ ఇచ్చిన వరాలకు భంగం లేకుండా పైన కాదు కింద కాకుండా తన ఊరుడు పైన తన తొడ మీద ఇరుకున్నటువంటి వాడై లోపల బయట కాదు ద్వార మధ్యంలో
గోళ్ళు ఎటువంటి ఆయుధాల చేత వాడు చావడు కాబట్టి గోళ్ళే ఆయుధాలుగా ఉపయోగించినటువంటి వాడై వాని యొక్క రుధిరాన్ని చీల్చినటువంటి వాడై వాని యొక్క ప్రేవుల్ని కంటమాలికలుగా వాని యొక్క మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ యొక్క హిరణ్యకశిపుని యొక్క సంహారం ఈ విధంగా జరిగిందయ్యా అని ఆ యొక్క నరసింహస్వామి యొక్క వైభవాన్ని వేణాళ్ళ కొనియాడుతూ ఆ విధంగా హిరణ్యకశిపుని యొక్క సంహారం జరిగిపోతుంది. ఎంతో ఆవేశంతో ఎంతో కోపోద్రేకంగా ఉన్నాడు స్వామి నరసింహస్వామి. ఆయన యొక్క కోపాన్ని ఆయన యొక్క ఉగ్ర స్వరూపాన్ని శాంతింపజేసేదానికి అనేక విధాల దేవతలు గరుడ గంధర్వ యక్ష కిన్నర నాగ విద్యార్థులు అందరూ కూడా ఎన్నో విధాల ప్రయత్నించి ఆయన స్తోత్రం చేస్తారు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన ఏమాత్రం చల్లబడలేదు. కాబట్టి ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి ఒక నామం ఉంది. లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరములో ఏమంటే నిత్యానుపాయన, అంటే ఎప్పుడు ఆయన విడిచిపెట్టే ఏమి ఉండదు. కాబట్టి అమ్మ నువ్వన్న పోయి ఆ నరసింహస్వామి యొక్క ఉగ్రరూపాన్ని ఉపసంహరించిన అందరూ కూడా దేవతలందరూ కూడా బ్రహ్మా దేవతలందరూ వేడుకుంటే ఆయమ్మ కూడా ఏమంటుంది, ఆ యొక్క ఆ నరసింహస్వామిని చూస్తే ఆ ఉగ్రస్వరూపాన్ని చూసే కొద్దికి ఆయమ్మ కూడా ఎప్పుడు కూడా అగ్నిజ్వాల మేరకు మండుతూ ఉండేటువంటి ఆ ఉగ్రస్వరూపమైనటువంటి స్వామిని నరసింహస్వామిని అంటే ఆ ఉగ్రస్వరూపాన్ని శాంతింపజేసేదానికి ఆయమ్మ వల్ల కూడా కాకుండా పోతే అందరూ కూడా చేరి ప్రహ్లాద కుమార్ని ప్రార్థిస్తే కట్టగడ ప్రహ్లాద కుమారుడే అనేక విధాలు ఆ స్వామిని స్తుతించి స్తోత్రం చేసి ఆయన యొక్క ఉగ్ర స్వరూపాన్ని ఉపసంహరించినటువంటి వాడాయ. అటు తర్వాత ప్రహ్లాదుని పట్టం కట్టి ఇక ప్రహ్లాదునికి ఇక తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునికి ఉత్తమ గతులు కలుగజేయాలంటే అయ్యో వాడు కూడా నా భక్తుడే, ఆయనకి ఎప్పుడు ఉత్తమ గతులే కలుగజేస్తానని ఆ విధంగా నరసింహస్వామి ఆత్మతో హిరణ్యకశిపుని యొక్క సంహారం జరిగిపోతుంది. తర్వాత ప్రహ్లాద కుమారుని పట్టం కట్టి ఆ రాజ్యం యొక్క రాజ్యభారం అంతా కూడా ఆయనకు అప్పగిస్తారు. ఆయన కొన్ని వేల ఏళ్ళు పరిపాలించి తర్వాత పరమాత్మ యొక్క సన్నిధిలో ఆ పరమాత్మ యొక్క వైకుంఠంలో ఆయన కూడా విష్ణు ప్రాప్తి చెందుతాడు. ఈ కథ చెప్పినటువంటి ఆ యొక్క సుఖ మహర్షి పరీక్ష మహారాజుకు విన్న తర్వాత ఇటువంటి నరసింహ అవతార కథ విన్నటువంటి వాళ్ళకు చదివినటువంటి వాళ్ళందరికీ కూడా హరిభక్తి యశముగల్గు అవనీనారా ఆ పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి విష్ణు సాయుధ్యం చెందుతారయ్యా అని ఫలశ్రుతి చెబుతూ కర్ణత్రయంబు చేతను నరుడే కర్ణంబు చేయు నైవేలం హరి కర్పణమని పలుగుట పరవడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రులు యదక్ష పదభ్రష్టం మాత్రాహీనం యద్ధవే తస్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం శ్రేష్ఠాంతాయ కళ్యాణ నిధే నిధేక్తినాం శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గో బ్రాహ్మణ్యేభ్యో శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం శాంతి శాంతి శాంతి.